బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొట్టుకోవడానికి టైం ఎలా ఫిక్స్ చేస్తున్నారో తెలియదు, కానీ విరమించుకోవడానికి మాత్రం టైంని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారా? దీనికి సంబంధించి నేను మీకే విడిచిపెడుతున్నాను, మీరే సమాధానం చెప్పే ప్రయత్నించండి. బట్ కొట్టుకోవడానికి విరమింపుకు సంబంధించి కూడా ఆఖరి నిమిషం వరకు కూడా యుద్ధంలోనే ఉన్నాయి రెండు దేశాలు. ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన ఆ లాస్ట్ డైలాగ్కి సంబంధించిన చర్చ జరుగుతోంది ఇప్పుడు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్కు లాస్ట్ పంచ్ ఇచ్చింది ఇరాన్. ఇజ్రాయెల్ను మెరుపు దెబ్బ కొట్టాడు ఖమేనీ. ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనకి సంబంధించి చెప్పిన తర్వాత ఇజ్రాయెల్పై మిజైళ్ల వర్షం కురిపించింది ఇరాన్. టెల్ అవీవ్ టార్గెట్ గా దాడులు కురిపించింది ఇరాన్ దాడులను తట్టుకోలేకపోయింది ఇజ్రాయెల్. ఇరాన్ దాడులతో పరుగులు పెట్టారు ఇజ్రాయెల్ ప్రజలు. కాల్పుల విరమణను అంగీకరించింది. ఇప్పుడు ఇరాన్ ఒప్పందం అమల్లోకి వచ్చేసింది అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఒప్పందం అమల్లోకి వచ్చే ముందు లాస్ట్ మిజైల్ ని ప్రయోగించింది ఇరాన్. స్థానిక కాలమానం ప్రకారం 4 గంటలకు వాళ్ళకి వీళ్ళకు ఒక అరగంట డిఫరెన్స్. ఇరాన్లో ఇప్పుడు 9 గంటలు అయిందనుకుందాం, అయిందనుకోవడం కాదు 9 గంటలు. ఇజ్రాయెల్లో 8 గంటల 30 నిమిషాలు. సో ఈ క్రమంలో 4 గంటల ప్రాంతంలో సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చే కన్నా ముందు, అంటే అంతకన్నా ముందు దాడి చేసిన విజువల్స్ మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు ఆ దాడి ఘటనతో ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ మీద, మరి ముఖ్యంగా టెల్ అవీవ్ మీద మిజైళ్ల వర్షాన్ని కురిపించిందో ఆ భవనాలు, ఎత్తైన భవనాలు పూర్తిగా శిథిలమైపోయాయి. పూర్తిగా పేలిపోయిన సందర్భం, పూర్తిగా బద్దలేసుకుపోయాయి, పూర్తిగా ముక్కలైపోయిన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. పూర్తిగా దెబ్బతిన్న ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఆ ధాటికి, ఆ మిజైళ్ల ధాటికి గాల్లోకి ఆ పొగలు కనిపించాలని అర్థం చేసుకోవచ్చు. ఆఖరిగా మిజైళ్ల వర్షాన్ని కురిపించింది ఇరాన్. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. הכל התפרק. ఇజ్రాయెల్ ఆమెనే చెప్పుకొచ్చింది. ఇటు ఇరాన్ తమ మీద ఆ వేవ్స్ ఆఫ్ మిసైల్స్ ని ప్రయోగించిందంటూ చెప్పుకొచ్చింది. ఇరాన్ కి సంబంధించి ఎప్పుడైతే ట్రంప్ సీజ్ ఫైర్ అంశాన్ని ప్రతిపాదించిన గంటల వ్యవధిలోని తమ మీద కాల్పులు జరిపింది, మిసైల్ వర్షాన్ని కురిపించిందని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ మిలిటరీ ఏముంటుందంటే కనుక మంగళవారం ఉదయం వేవ్స్ ఆఫ్ మిసైల్స్, అంటే మిసైళ్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే సైరన్స్ ని యాక్టివేట్ చేయడం జరిగింది పలు నగరాల్లో అంటూ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా జెరూసలేంతో పాటు మరికొన్ని కీలక నగరాలు, జెరూసలేం కావచ్చు, టెల్ అవీవ్ కావచ్చు, ఇలాంటి కొన్ని కీలకమైన ప్రాంతాలకు సంబంధించి వెంటనే ప్రజలు వాళ్ళ బంకర్లోకి పరుగులు పెట్టారు. దాంతోపాటు బంకర్ లేని వాళ్ళు పార్కింగ్ లాట్స్ లోకి పరుగులు పెట్టిన సందర్భం. దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా ఇక్కడ చెప్పుకొచ్చింది. ఐడిఎఫ్ ఏమంటుందంటే కనుక సైలెన్స్ వర్ హర్డ్ ఇన్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ మిసైల్ లాంచ్ ఫ్రమ్ ఇరాన్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. సో ఆ తర్వాత అక్కడున్న ప్రజల ఫోన్స్ కి ఆ సైరన్స్ రావడం జరిగింది, అలర్ట్స్ రావడం జరిగింది. ఇక్కడ మిజైళ్ల దాడి జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మీ ప్రాంతాలకు వెళ్ళిపోయినట్టు కూడా ఇజ్రాయెల్ కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఇప్పటికే స్పీడప్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇజ్రాయెల్ సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్స్ ని స్పీడప్ చేసింది. ఆ శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా, ఎవరికైనా ఇబ్బంది అయిందా, వారిని కాపాడడం, ఆ శిథిలాలను తొలగించి వారిని బయటకు తీసుకొచ్చి గాయాల పాలైతే హాస్పిటల్కి తరలించడం, ఎవరైనా మరణించి ఉండుంటే కనుక వాళ్ళ ఆ మృతదేహాన్ని వెలికి తీయడం, ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్కి సంబంధించి రెస్క్యూ సర్వీసెస్ ఏం చెప్తున్నాయంటే కనుక కనీసం ముగ్గురు మరణించారు, దాంతోపాటు పదుల సంఖ్యలో గాయాలయ్యాయి అంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించి ఆ రెస్క్యూ సర్వీసెస్ చెబుతున్నమాట. దాంతోపాటు అక్కడ భవంతులు దెబ్బతిన్నాయంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. హెవీ డ్యామేజ్ జరిగిందంటూ కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, అంటే అత్యయిక స్థితికి సంబంధించి మాట్లాడుకుంటాం కదా, అక్కడ పరిస్థితులు మారిన క్షణంలో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. పరిస్థితులు అక్కడ కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయంటే వాళ్ళు చెప్పుకొచ్చారు. దాంతోపాటు ట్రంప్కి సంబంధించి ట్రంప్ సీజ్ ఫైర్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్
ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం ఆందోళనకరం అంటూ చెప్పుకొచ్చింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమంటున్నారు, యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నో అగ్రిమెంట్ ఆన్ ఎనీ సీజ్ ఫైర్ ఆర్ సెసెషన్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అంటూ చెప్పుకొచ్చారంటే ఆ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇజ్రాయెల్ ఎట్లా తిప్పికొట్టింది, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఏమైనా ప్రతిదాడికి దిగే అవకాశం ఉందా అంటే రిమెంబర్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇరాన్కి సంబంధించి దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగే అవకాశం ఉందనలో ఎటువంటి అతిశక్తి లేదు. బట్ సీజ్ ఫైర్ అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. బట్ ఇజ్రాయెల్ ఎప్పటికీ రియాక్ట్ కాలేదు. రిమెంబర్ కీలకమైన డెవలప్మెంట్, ఇజ్రాయెల్ ఎప్పటి వరకు కూడా అమెరికా చేసిన ప్రతిపాదనకు సంబంధించి సీజ్ ఫైర్కి సంబంధించి కట్టుబడి ఉన్నామని చెప్పి ఎక్కడా చెప్పని పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ. ఒకవేళ మీకు కనుక కనిపిస్తే నాకు చెప్పే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ సోర్స్ కనుక చెప్పే ప్రయత్నం చేస్తే కనుక మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, మనం అనౌన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఇంతకీ ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ నా కొలీగ్ మనోజ్ ఫ్రమ్ ద డే వన్ ఈ ఘటనకు సంబంధించి మీ ఎదురుగా ఆఫ్ కోర్స్ ఆర్టీవీ అట్రాక్ట్ చేస్తూనే ఉంది, కీలకమైన డెవలప్మెంట్స్ అందిస్తూనే ఉన్నాం ఆర్టీవీ టీం. సో ఈ నేపథ్యంలో మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగే అవకాశం ఉందా, లేకపోతే ఆఖరి పంచ్గా ఇరాన్ కుట్టేసింది కాబట్టి దానికి మరి ముఖ్యంగా సీజ్ ఫైర్కి కట్టుబడి ఉండే అవకాశం ఉందా, ఏం జరగచ్చు? అయితే మీరు అంటున్నట్టుగా నిజంగానే ఇజ్రాయెల్ ఇంకా ఎక్కడ కూడా అమెరికాకు సంబంధించి సీజ్ ఫైర్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారో దానికి కట్టుబడి ఉన్నామంటే ఎక్కడ ప్రకటించలేదు. కానీ ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఏమంటున్నారంటే అటువైపుగా డొనాల్డ్ ట్రంప్ దీన్ని డీఎస్కలేట్ చేయండి, సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటూ చెప్పి ఆయన ట్వీట్ చేశారు. కానీ ఎక్కడ అది ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ఆయన చెప్పినప్పటికీ సుమారుగా 4 గంటలకు తెల్లవారుజామున అంటే బిఫోర్ ఒక 2 hours బ్యాక్ ఆయన ట్వీట్ చేశారు. 4 గంటల వరకు కూడా ఈ దాడులు కొనసాగా ఇజ్రాయెల్ మాపై దాడి చేసింది అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దాని ప్రతీకార దాడిలో భాగంగా ఇప్పుడే మేము కూడా టెహరాన్లో నుంచి దాడులు చేశామని చెప్తున్నారు. ఏకంగా టెహరాన్లో నుంచి పెద్ద ఎత్తున బలిస్టిక్ మిసైల్ని ప్రయోగించింది ఇరాన్. అది ఏకంగా వెస్టర్న్ ఇజ్రాయెల్ని టార్గెట్ చేసుకొని వెళ్ళింది. అయితే దీన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చాలా క్రియాశీలకంగా తమకున్నటువంటి ఐరన్ డోమ్ శక్తిని ఉపయోగించి అడ్డుకున్నామని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా ఒక ట్వీట్ చేసింది. సచిన్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ మనం గమనించాలి, గతంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం చూసాం. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే ఇరు దేశాల మధ్య ఎటువంటి అండర్స్టాండింగ్ జరిగిందో తెలియదు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు, ఎప్పుడు మాట్లాడుకున్నారో తెలియదు, అసలు జరుగుతుందా లేదో కూడా తెలియని మునిపే ఆయన ట్వీట్ చేశారు. ఏమని, దేర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు కూడా సేమ్ జరిగింది. అదే ఇజ్రాయెల్ ఎక్కడ కూడా ఇరాన్తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణకి సిద్ధంగా ఉన్నామని ఎక్కడ ప్రకటించలేరు. ఇన్ఫాక్ట్ ఇరాన్ కూడా ఎక్కడ కూడా ఇజ్రాయెల్తో మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేసుకొచ్చారు, ఆయనంతటా ఆయనే 3 న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేసి నతన్జా, ఇసాఫహాన్, ఆ తర్వాత ఫార్దో ఈ 3 ప్రాంతాలని పూర్తిగా ఢీకొట్టి ఆ తర్వాత ఇప్పుడు ఆయన రాత్రికి వచ్చేసరికి 2 వారాల సమయం అన్నారు, 2 రోజుల్లోనే దాడి చేశారు. ఇప్పుడు దాడి చేసే 2 రోజుల తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ అంటున్నారు. ఏకంగా ఆయనే కంగ్రాచులేట్ టు ద బోత్ ద నేషన్స్ అని చెప్తున్నారు. మే గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్, మే గాడ్ బ్లెస్ ఇరాన్, మే గాడ్ బ్లెస్ యునైటెడ్ స్టేట్స్ అంటున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా దీనికి గల కారణం ఏమై ఉంటుందని కొంత మనం లోతుగా కనుక ఆలోచిస్తాం. నిన్న ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అగార్చి రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఒక లేఖను కూడా పుతిన్కి అందించారు. దాంట్లో ఏముందనేది కూడా మనం ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకున్నాం. దాంట్లో ఏముంది, ఏం రాసి ఇచ్చారు, ఖమేనీ పుతిన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏం రిక్వెస్ట్ చేశారు, ఏ రకంగా ఆయన ఆర్డర్ చేశారు, ఇవన్నీ కూడా రకరకాల చర్చలు జరిగాయి. బహుశా రష్యాకి ఈ యుద్ధానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది, రష్యా కూడా రంగంలోకి దిగాలని నాకు ఆలోచనలో ఉంది, ఇది కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నటువంటి ఒక ఆలోచనలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనికి ముగింపు పలికారనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతోంది. ఇన్ఫాక్ట్ సిరియా డెమాస్కస్ ప్రాంతాల్లో కూడా అమెరికాకు ఉన్నటువంటి ఎయిర్ బేస్ని ఇరాన్ కుప్పకూల్చేసింది. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో కూడా ఖతర్లో ఉన్నటువంటి అల్ ఉయిద్ అనేటువంటి మరొక ఎయిర్ బేస్ని కూడా ఇరాన్ కుప్పకూల్చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా కొంత అలర్ట్ మొదలైంది. మేము మిడిల్ ఈస్ట్ కంట్రీ పైన పట్టు సాధించడం ఏమో కానీ అక్కడటువంటి మా ఆర్మీ పర్సన్స్ పైన లేకపోతే మా ఎయిర్ బేసెస్ కుప్పకూలిపోతున్నాయి. సో అక్కడ మేము పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఉన్న పన్ను ఊడిపోతున్నట్టుగా మనం ప్రయత్నం చేసి దానికి మందు పెట్టడానికి చూస్తే ఉన్న పన్ను కాస్త ఊడిపోయినట్టుగా డొనాల్డ్ ట్రంప్ అక్కడ పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కొంత ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నారు. కానీ అంతలోనే ఉన్న పన్ను కాస్త ఊడిపోయినట్టుగా అక్కడ ఎయిర్ బేసెస్ కోల్పోతున్నారు, కొంత అక్కడ వార్షిప్ని తొలగించమని హౌతులు చెప్తున్నారు. ఇవన్నీ పరిణామాల్లో డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాలో తోచక ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. అయితే ఇప్పుడు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అమల్లో ఉందా లేదా అంటే కనుక డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఇంట్రెస్టింగ్, ఆయన ఏమంటున్నారంటే డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాటలో ద సీజ్ ఫైర్ ఈజ్ నౌ ఇన్ ఎఫెక్ట్, ప్లీజ్ డు నాట్ వయోలేట్ ఇట్. ఆల్రెడీ ఎఫెక్ట్లో ఉంది, దాన్ని వయోలేట్ చేయకండి అని చెప్తున్నారు ఆయన. అంటే ఇన్ఫాక్ట్ అది 2 దేశాలకు వర్తిస్తుంది, ఇరాన్కి ఇజ్రాయెల్ రెండింటికి వర్తిస్తుంది.
అగర్చి చెప్పినట్టుగా 4 గంటల సమయం వరకు కూడా ఇటువైపుగా దాడులు జరిగాయి. టెహరాన్ పైన దాడులు చేసింది ఇజ్రాయెల్. దానికి టెహరాన్ నుంచి ఇరాన్ కూడా దాడి చేయాల్సి వచ్చింది. సో ప్రస్తుతానికి ఇరాన్ యాక్సెప్ట్ చేసినట్టే, దెర్ ఇస్ లాస్ట్ పంచ్ అంటోంది. అంటే సుమారుగా 100 మిసైళ్లతోని ఇజ్రాయెల్ పైన దాడి చేసిన ఇరాన్ చాలా క్లియర్గా చెప్తోంది ఇప్పుడు ఎస్ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ వచ్చిన నేపథ్యంలో లాస్ట్ పంచ్ కొట్టేసాం, లాస్ట్ దెబ్బ పడిపోయిందని చెప్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ఎక్కడ చెప్పడం లేదు. ఇందాక మీరు వ్యూవర్స్ కూడా అడిగినట్టుగా నిజంగా ఎక్కడ కూడా ఇజ్రాయెల్ ఎస్ మేము కూడా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ లో భాగస్వామ్యం అయ్యాం, డొనాల్డ్ ట్రంప్ మాటలు వింటాం, ఇరాన్తో ఏకీభవిస్తామని ఎక్కడ కూడా ప్రకటించిన దాఖలాలు లేవు. నేను ఇంకా అప్డేట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్లో ఈ రోజు జరిగినటువంటి తెల్లవారుజామున దాడుల్ని చాలా తీవ్రంగా తిప్పికొట్టామని ఐడిఎఫ్ చెప్తోంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున దాడిలో సుమారుగా 4 మరణించినట్టు తెలుస్తోంది. ఇక టెల్ అవీవ్ ఓపెన్స్ ఎయిర్ స్పేస్ టు ఇన్కమింగ్ ఫ్లైట్స్. సూపర్, నిజంగానే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ జరిగినట్టుగానే ఉంది. సచిన్, ఇంట్రెస్టింగ్ గా ఇజ్రాయెల్ తన టెల్ అవీవ్ ప్రాంతం నుంచి ఇన్కమింగ్ ఫ్లైట్స్ కి గగనతలాన్ని పడినటువంటి ఆంక్షలు ఎత్తివేసిందట. గగనతలం పైన ఆంక్షలు ఎత్తివేసినట్టే ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అమల్లోకి వచ్చినట్టుగా భావించాలి. ఈ రోజు 12th డే రోజున దాదాపుగా ఇక ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ జరిగింది. ఇట్స్ లైక్ నాట్ అన్ అగ్రిమెంట్. చాలా క్లియర్గా చెప్తున్నాం, ఇది అగ్రిమెంట్ కాదు, కేవలం ఒక అండర్స్టాండింగ్ మాత్రమే. సో అండర్స్టాండింగ్ లో భాగంగా టెల్ అవీవ్ ప్రాంతం నుంచి ప్రస్తుతానికి విమానాలు ఎగురుతూ ఉన్నట్టుగా ప్రకటించింది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఓపెన్స్ ఎయిర్ స్పేస్ టు ఇన్కమింగ్ ఫ్లైట్స్ కోసం అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. సో బెంజమిన్ నెతన్యాహు గవర్నమెంట్ ఇస్ ఎట్ టు మేక్ ఎ ఫార్మల్ అనౌన్స్మెంట్ టు ద సీజ్ ఫైర్ డిస్పైట్ ట్రంప్ రిటీరియేటింగ్ దట్ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. సో ఇంకా బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. నాకు తెలిసి దాదాపుగా ఇది టెల్ అవీవ్ ప్రాంతం నుంచి ఎప్పుడైతే విమానాలు ఎగురుతూ ఉన్నాయో, విమానాలకు సంబంధించి ఆల్రెడీ గాల్లోకి గగనతలాన్ని ఆంక్షలు ఎత్తివేశారో, ఇది చాలా క్లియర్గా ఇది ఒక సంకేతంగా భావించాలి. సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కి వాళ్ళు కూడా సిద్ధమైనట్టుగా, వాళ్ళు కూడా అంగీకరించినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. సో 12వ రోజు ఈ రోజుతో యుద్ధానికి సంబంధించి ఈ 12 రోజున సుమారుగా చాలా పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. 2 ప్రాంతాలు కూడా చాలా తీవ్రంగా నష్టపోయాయి. ఇటు న్యూక్లియర్ సైట్స్ ఇరాన్ కుప్పకూలిపోయింది, చాలా నగరాలు మొత్తం కూడా నేలమట్టం అయిపోయాయి. అటు ఇజ్రాయెల్ వైపుగానైతే ఏకంగా టెల్ అవీవ్, బీర్షబా, హోలాన్, హైఫా రీజియన్, రమద్గాన్, హాలాన్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి సచిన్. సో లేటెస్ట్ గా ఇజ్రాయెల్ తమ ఆంక్షల్ని ఎత్తివేసింది, గగనతలం నుంచి విమానాల రాకపోకలకు అనుమతులు ఇచ్చింది. అటు ఇరాన్ కూడా దాదాపుగా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంది అని చెప్పి ఆల్రెడీ అక్కడ నుంచి అగర్చి తెలియజేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇరాన్ ఒక మాట చెప్తోంది, అమెరికా రాత్రి మా కాలబేరానికి వచ్చింది, మీరు ఇంకా దాడులు చేస్తే ప్రపంచ అశాంతి కలుగుతుంది, సేమ్ టైం మేము కూడా చాలా కోల్పోతున్నాము, మా పైన దాడి చేయకండి అమెరికా వేడుకోవడం వల్లే ఇరాన్ దాడులను ఆపేసిందనే విషయాన్ని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఆయన చెప్తున్నారు, అగర్ చెప్తున్నారు. సో ఏదేమైనా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అయితే అమల్లోకి వచ్చినట్టుగానే చాలా క్లియర్గా కనబడుతుంది సచిన్. రైట్, బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇప్పుడే చూస్తున్న సందర్భంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మాత్రం ఇంకా దాడులు కంటిన్యూ అవుతున్నాయని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. ఒకసారి నేను కాస్త ఒక కన్ఫ్యూజన్ అయితే మాత్రం క్రియేట్ అవుతుందనే చెప్పుకోవాలి. రైట్, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అరౌండ్ 30 minutes బ్యాక్ చేసిన ట్వీట్ నేను ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే కనుక, ఎయిర్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్ అటాక్డ్ ఇన్ రీసెంట్ అవర్స్ ఇన్ వెస్టర్న్ ఇరాన్, destroying missiles launchers that were prepared for launch as part of the barrage fight towards Israeli territory అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఏదో అసలు ఏం జరుగుతోంది అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే మాత్రం ఉందనే చెప్పుకోవాలి. ఇజ్రాయెల్కి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు స్టిల్ ఆయన ఇంతవరకు కూడా రియాక్ట్ కాలేదు, రిప్లై ఇవ్వలేదు. బట్ ఇక్కడ అమెరికాకి సంబంధించి సీజ్ ఫైర్కి సంబంధించి ప్రతిపాదన తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ కట్టుబడి ఉందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి నేను మళ్ళీ మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఒక పక్క ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మాత్రం ఇంకా దాడులు కంటిన్యూ అవుతున్నాయి, అంటే దాడులకి సంబంధించి ఒక 40 minutes బిఫోర్ పెట్టిన సందర్భం. బట్ 4 AM నుంచి కాల్పుల విరమణ అప్లై అవుతుందంటూ చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. బట్ ఏం జరుగుతోంది, ఎందుకు కన్ఫ్యూజన్, ఎందుకు ఇంకా క్లారిటీ రావట్లేదు? బట్ ఇంకా ఇజ్రాయెల్ అసంతృప్తిలో ఉందనుకోవాలా? అమెరికాతో చర్చలు జరుపుతోంది ఇంకా? ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని వార్తా కథనాల్లో అంటే టైమింగ్స్ చేంజ్గా ఉంటాయి కాబట్టి అక్కడిక్కడ టైమింగ్ చేంజ్గా ఉంటుంది కాబట్టి కొంత అంత సీరియస్ అప్డేట్స్ అయితే రావడం లేదు. బట్ నేను వెన్ ఐ గో విత్ ఇరాన్కి సంబంధించినటువంటి మిలిటరీ ఎక్స్ ఖాతా నుంచి చూసినా లేకుంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఎక్స్ ఖాతా నుంచి చూసినా కూడా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ఇంప్లిమెంట్ అవుతోంది. ఇరాన్కి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్ కాజ్ ఇద్దరు ఏం చెప్తున్నారు తమ ట్వీట్ల ద్వారా అంటే, మేము ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అమల్లోకి రాక మునుపే, అంటే టైమింగ్ పెట్టారు డొనాల్డ్ ట్రంప్, ఆ టైం రాక మునిపే టైం ఇంకా అమల్లో
అమల్లోకి రాకమునిపే మేము దాడులు చేశాం, టెహరాన్లో నుంచి ఈ సీజ్ ఫైర్ అన్నది అండర్స్టాండింగ్ కి టైం కాకమునిపే మేము దాడులు చేశాం, లాస్ట్ పంచ్ అని చెప్పి అగర్చి చెప్తున్నారు. సో అటువైపు నుంచి ఇజ్రాయెల్ క్యాట్స్ ఏం చెప్తున్నారంటే ఎస్ మేము దాడులు చేశాం ఇరాన్ పైన, అది కేవలం సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనే టైం అమల్లోకి రాకమునిపే, ప్రస్తుతానికైతే దాడులు లేవనే మాట మాత్రం వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ టైం సుమారుగా 11 o'clock కావస్తోంది. అటువైపుగా మనం ఇజ్రాయెల్ టైమింగ్ చూస్తే కనుక 8:30, అంటే సుమారుగా 2.5 hours డిఫరెన్స్ గా ఉంటుంది. సో ఈ సమయానికైతే అక్కడ దాడులు ఏం లేవన్నట్టుగానే అటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. అట్ ది సేమ్ టైం ఇరాన్ మిలిటరీ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఇరువైపుల నుంచి ఎటువంటి దాడులు లేవు, ఇటువరకు మేము టెహరాన్ నుంచి దాడులు చేసాం, అది బిఫోర్ సీజ్ ఫైర్ అనే టైమింగ్ అమల్లోకి రాకమునుపే. సో ఇక్కడ ఇంకొంటి ఇంట్రెస్టింగ్ విషయం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏం ట్వీట్ చేసిందంటే we will ready to continue the ceasefire until or unless Iran sticks on the ceasefire understanding. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేము ఈ ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ ద్వారా ఏమర్థమవుతుందంటే మేము ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కొనసాగిస్తాము, ఈ మాటని ఈ రకంగానే మేము నిలబెట్టుకుంటాము అంటిల్ ఆర్ అన్లెస్ ఇరాన్ కూడా ఈ రకమైనటువంటి మాటని కట్టుదిట్టంగా వాళ్ళు అమలు చేసినప్పుడు మాత్రమే. ఒకవేళ కనుక మళ్ళీ ఇరాన్ ఏదైనా కవింపు చర్యలకు పాల్పడ్డా, కవింపు చర్యలు అంటే ఏంటి, ఇక్కడ హెజ్బొల్లా హమాస్ సంస్థల్ని కూడా పెంచి పోషిస్తుంది ఇరానే, షియా మిలిటెంట్స్ని పెంచి పోషిస్తుంది ఇరానే, హౌతీలను కూడా పెంచి పోషిస్తుంది ఇరానే. సో కాబట్టి ఇటువైపు నుంచి ఏ వైపు నుంచి తమకు కొంత ఇబ్బంది కలిగినా కూడా మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెడతామనేటువంటి మాటని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. సో ఇప్పుడు ఇరాన్ కేవలం తన వైపు నుంచి దాడులు జరగడాన్ని ఆపడమే కాకుండా అటు హమాస్, హెజ్బొల్లా, షియా మిలిటెంట్స్ అండ్ హౌతీలను కూడా వారు కూడా ఎటువంటి విధంగా దాడులు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఇరాన్ తీసుకోవాల్సిందే. సో ఆ రకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేస్తోంది. సో ప్రస్తుతానికైతే ఈ సమయానికి మనం ఈ వార్త చెప్పే సమయానికి ఎగ్జాక్ట్గా ఇజ్రాయెల్ సమయం 8:30 కావస్తుంది, అంతకంటే 2 గంటల ముందు వరకు, అంటే 4-5 గంటల ప్రాంతం వరకు కూడా ఇరువైపుల నుంచి దాడులు జరిగాయి. కానీ ప్రస్తుతానికి టెల్ అవీవ్ ప్రాంతం నుంచి ఇన్కమింగ్ ఫ్లైట్స్ ని అలో చేస్తున్నారు, ఎయిర్ స్పేస్ ఓపెన్ చేశారు. ఇరాన్ కూడా ఇప్పుడే గగనతలం పైన ఆంక్షల్ని తొలగించినట్టు తెలుస్తోంది. సో ఫ్రీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్స్ అంటే దాదాపుగా ఇక మిసైళ్ల పర్వం లేకపోతే డ్రోన్లతో అటాక్లు కొంత ముగింపు పలికినట్టు భావించాలి. కానీ ఇంట్రెస్టింగ్ గా సచిన్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే స్టిల్ కన్ఫ్యూజన్. సో ఇండియా పాకిస్తాన్ అండర్స్టాండింగ్ ఎందుకు జరిగింది, ఏ విషయంలో జరిగింది అనేది ఇంకా కూడా కొంత అనుమానంగా ఏ రకంగా అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఏం అండర్స్టాండింగ్ జరిగింది, పాకిస్తాన్ ఏమైనా మన పైన ఆంక్షలు కానీ లేకపోతే పాకిస్తాన్ ఏమైనా డిమాండ్స్ పెట్టిందా, భారత్ ఏమైనా డిమాండ్స్ పెట్టిందా అని ఇంకా తెలియడం లేదు చూసారా. సో యాజ్ ఇట్ ఈస్ అక్కడ కూడా అదే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అండర్స్టాండింగ్ జరిగింది, కానీ ఏం జరిగింది ఎవరికి తెలియదు. డొనాల్డ్ ట్రంప్ చెప్పేంత వరకు అటు ఇజ్రాయెల్ కన్ఫర్మ్ చేయలేదు, ఇరాన్ కూడా కన్ఫర్మ్ చేయలేదు. చూద్దాం మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే గగనతలం ఆంక్షలు అయితే ఎత్తివేసిన నేపథ్యంలో ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, హమాస్, హెజ్బొల్లా, హౌతీలని, షియా మిలిటెంట్స్ని ఇరాన్ ఎంత మేరకు కంట్రోల్ చేసి ఇజ్రాయెల్ పైన దాడి చేయకుండా ఆపుతుందనేది మాత్రం కొంత బిగ్గెస్ట్ టెన్షన్ అయితే నెలకొని సచిన్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ కి మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఎంటర్ అయ్యింది. బట్ రీసెంట్ అప్డేట్స్ చూసుకుంటే టెల్ అవీవ్లో మాత్రం ఇరాన్ కి సంబంధించి మిజైళ్ల వర్షం కురిపించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరగచ్చు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే యాజ్ మనోజ్ సెడ్, ఒకవేళ ఎయిర్ స్పేస్ ఓపెన్ అయిందంటే కనుక వెల్ అండ్ గుడ్, లేకపోతే ఏం జరిగే అవకాశం ఉందనేది ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. అంటే ఇజ్రాయెల్ కాస్త అసహనం ఇంకా అదే స్థాయిలో ఉంది. అంటే ఏ క్షణాన్ని ఏదైనా జరగచ్చు. ఇరాన్ కనుక ఇక్కడ తన పంధాతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే, అంటే దాడులతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక ఇజ్రాయెల్ మళ్ళీ సరైన సమాధానం చెప్తాను అని అర్థం వచ్చేలా రియాక్ట్ అవకాశం ఉంది. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కి సంబంధించిన సంబంధికులు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళెవరూ కూడా ఇంకా రియాక్ట్ కాలేదు. ఇది ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. ఎవరైనా రియాక్ట్ అయింటే ఆ సందర్భం వేరే అనుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ కి సంబంధించి కీలక అధికారులు ఎవ్వరూ రియాక్ట్ కాలేదు ఇంతవరకు కూడా. సీజ్ ఫైర్ కి కట్టుబడి ఉంటామని చెప్పకపోవడం కాస్త సంథింగ్ ఫిషీ అనే మాట వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు అనేది ఆసక్తికరంగా మారింది. యుద్ధంలో ఎవరు గెలిచారని మీరు భావించడం జరుగుతుంది, అమెరికా, ఇజ్రాయిల్ ఆర్ ఇరాన్ అనే అంశానికి సంబంధించి మీరేమనుకున్నా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పటికీ పోల్లో దాదాపుగా 400 మంది పార్టిసిపేట్ చేస్తే అమెరికా గెలిచింది అని చెప్పి, అమెరికా గెలిచిన 9% మంది, 9-10 అక్కడ ఫ్లక్చువేట్ ఉంది. ఇజ్రాయెల్కి సంబంధించి 25 నుంచి 32 ఆ మధ్యలో ఫ్లక్చువేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం అత్యధికులు మాత్రం ఇరాన్ గెలిచిందంటూ కూడా దాదాపుగా 58 నుంచి 65 ఆ మధ్యలో, ఆ పర్సెంటేజ్ మధ్యలో అది బ్లింక్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీరేమనుకుంటే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. తాజా దృశ్యాలను చూద్దాం.
יתפרק פה, חברים. הכל יתפרק. Боже!